కుటుంబ నియంత్రణ పైన ఆలోచన మారింది. జనాభా నియంత్రణ విషయంలో నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయి. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ లిమిట్లెస్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. సో చంద్రబాబు నాయుడు అయితే కనుక ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ లిమిట్లెస్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ పైన అయితే కనుక నా ఆలోచన మారింది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్, ఉత్తరప్రదేశ్, అక్కడ ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉండి దేశాన్ని కాపాడుతున్నాయి. సో ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అనుసరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాల్లో హీట్ రగిలిందో దానికి కారణం కూడా జనాభా ఇక్కడ తక్కువగా ఉండడం. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ చేపట్టాలని ఇందిరాగాంధీ గారి హయాంలోనే చెప్పారు. ఎందుకంటే కనుక ఇంటికి 2 పిల్లలు ముద్దు అని చెప్పేసి ఇలాంటి నినాదాలతో కుటుంబ నియంత్రణ చేపట్టారు, జనాభా ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో దాన్ని ముఖ్యంగా చెప్పుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు దాన్ని సక్సెస్ చేశాయి. ఇప్పుడు అదే తప్పైపోయిందా అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు బాధపడుతున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదు అన్నది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల సీఎంల ప్రజల అభిప్రాయం. మరి ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపైన పునరాలోచించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసుకోవాల్సింది ఏంటి? మీరేమో డీలిమిటేషన్ అంటున్నారు, జనాభా ప్రాతిపదికన అంటున్నారు. సో జనాభా తక్కువ ఉండడం వల్ల మీరు డీలిమిటేషన్ చేయడం వల్ల సీట్లు పెరగవు, తగ్గిపోతాయి అని చెప్పేసి ఒక అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల్లో. మరి జనాభాని పెంచుకుంటే డీలిమిటేషన్ చేసినా కూడా సీట్లు తగ్గవు అని చెప్పేసి ఒక అభిప్రాయంలో ఉండి పిల్లల్ని కనండి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఏమని? బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నారు, అందరూ అది అనుసరించాలని. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, చాలా మంది పేదరికంలో ఉన్నారు, కొంతమందికి పూట గడవని పరిస్థితి కూడా ఉంది. మీరు ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకోవాలి. మీరు ఒక దక్షిణాది రాష్ట్రాలకి ముప్పు వాటిల్లుతోందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు పిల్లల్ని కనండి, జనాభాని పెంచుకోవాలి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పటికే నిరుద్యోగము చాలా మందికి, అంటే చాలా మంది పేదలకి సరైన పౌష్టికాహారము అందక చాలా మంది చిన్నపిల్లల్లో కూడా పౌష్టికాహార లోపం ఉండి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు జనాభా పెరిగితే మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు, వాళ్ళు ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకి ఫస్ట్ పౌష్టికాహారం అందించి ఎవరైతే ముఖ్యంగా పేదలు ఉంటారో వాళ్ళందరికీ మీరు పౌష్టికాహారం అందిస్తారా? వాళ్ళందరినీ సరైన దారిలో నడిపిస్తారా? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు అలా ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్లే కదా జనాభాని పెంచుకోవాలి, జనాభా పెరగాలి అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపైన ఒకసారి మీరు చర్చించి పూర్వాపరాలు మొత్తం దీనివల్ల లాభమా నష్టమా అన్నది చర్చించి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి డీలిమిటేషన్ ఇప్పుడు చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది కూడా మీరు ఒకసారి సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.